వాయిస్ రజనీ గారు పత్రికల్లో చూస్తే కనబడతా ఉంది, కొత్త రూపం ఇచ్చినారు. భూముల రాష్ట్ర సమితి అంటే ప్రభుత్వ భూముల్ని మొత్తంగా తనకు లాగేసుకుంటున్నటువంటి పార్టీగా ఈరోజు మనం వెలుగు దినపత్రికలో ఒక వార్త చూసినాం. అంటే దాదాపు ₹1,00,000 ఎకరం ఉన్నటువంటి స్థలాన్ని కూడా ₹100 గజం ఉన్నటువంటి స్థలాన్ని కూడా ₹100 గజం చొప్పున కొనుక్కుంటున్నటువంటి పరిస్థితి అలా కనబడతా ఉంది. 33 జిల్లాలలో ఈ పార్టీ ప్రభుత్వ స్థలాలను తీసుకుంది. ఇదొకటి. మొన్ననే 11 ఎకరాలు మన కేంద్ర కార్యాలయం పేరుతో అంటే ఎక్సలెన్స్ సెంటర్ పేరుతోటి 11 ఎకరాలని చాలా తక్కువ ధరకు ఈ పార్టీ కొట్టేసినట్టుగా, అంటే తానుదే ప్రభుత్వం కాబట్టి జీవో జారీ చేయడం, వెంటనే తీసేసుకోవడం, ఇవన్నీ కూడా జరిగిపోతా ఉన్నాయి. దీన్ని ఎట్లా చూడాలి? దీనిపైన మీ స్పందన. సార్, వ్యూవర్స్ కూడా గుడ్ మార్నింగ్ సార్. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి సందర్భంలో ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు, అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు పెద్ద ఎత్తున తెలంగాణ భూములు అన్యాక్రాంతం చేస్తున్నాయని ఉద్యమ కాలంలో ఒక నినాదంగా తీసుకొచ్చాడు కేసీఆర్ గారు. అది కూడా ఒక నినాదంగా తీసుకొచ్చి మేము వచ్చిన తర్వాత పేదలకు ఇస్తాము, పేదలకు అవసరమైనటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తాము, పేదలకు అవసరమైనటువంటి సంక్షేమ భవనాలు కట్టిస్తాము, ఈ రకమైనటువంటి వాగ్దానాలు ఎన్నో మనం ఉద్యమ కాలంలో చూసాం. తర్వాత వీళ్ళు ప్రతి ఎన్నికల సందర్భంలో మేనిఫెస్టోలో పొందుపరచడం చూసాం. కానీ వీళ్ళు జరిగినటువంటి ప్రతి సందర్భంలో కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, ముఖ్యంగా దళితులకి గిరిజనులకి ఇచ్చినటువంటి అసైన్డ్ భూములని పెద్ద ఎత్తున వీళ్ళు తిరిగి తీసుకోవడం, తర్వాత ప్రభుత్వ భూములలో వీళ్ళు పెద్ద ఎత్తున కబ్జాలు చేయడం. అంటే మా జిల్లాలో ముఖ్యంగా మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు అయితే అక్కడ ఉన్నటువంటి అసైన్ ల్యాండ్లన్నీ తీసుకొని బిల్డింగ్లు కట్టించారు. తర్వాత అంటే యథా రాజా తదా ఎమ్మెల్యేలుగా ముఖ్యమంత్రి చేస్తున్నప్పుడు ఎమ్మెల్యేలు ఎందుకు చేయకుండా ఉంటారు? ఈ రోజు ముఖ్యమంత్రి సాక్షాత్ హైదరాబాద్ లో ఉన్నటువంటి భూములని పెద్ద ఎత్తున దోచుకుంటున్నారు. తర్వాత దోచుకునే వాళ్ళకి అండగా ఉంటున్నారు. ముఖ్యంగా నిన్న ఈ మధ్య చూసాం, మన సింధు హెటిరో వాళ్ళకి హైకోర్టు మొట్టికాయలు వేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. మీరు ఎట్లా కేటాయిస్తారు, 1,500 కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు మీరు ఎట్లా ఇస్తారని చెప్పేసి మొట్టికాయలు వేసినటువంటి సందర్భాన్ని కూడా చూసాం. ముఖ్యంగా ఆ వ్యక్తి ఆ యొక్క సంస్థ యొక్క సంగతి కనుక మనం పరిశీలిస్తే, కరోనా టైంలో వాళ్ళు బీభత్సంగా రక్త మాంసాలు జనాల దగ్గర తీసుకొని కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలైనటువంటి ఈడీ గాని వాళ్ళు గాని వచ్చి దర్యాప్తు చేసినటువంటి సందర్భంలో 100 కోట్ల రూపాయల బీరువాలలో దాచిపెట్టినటువంటి అంశాన్ని కూడా ప్రజలందరూ గమనించారు. అటువంటి వ్యక్తికి ఒక రకంగా చెప్పాలంటే పని చేయాలి. పని చేయాల్సినటువంటి వ్యక్తికి బహుమానం ఇచ్చి ఈరోజు రాజ్యసభ సభ్యుని చేసి, అదే కాకుండా హైదరాబాద్ చుట్టూతా వాళ్ళకి భూములు కూడా కేటాయించారంటే ఏ రకంగా వీళ్ళ మధ్య కిట్ ప్రోగ్రామ్ నడుస్తుందో మనకు అర్థమవుతుంది. పేదవాడికి 2 బెడ్రూమ్ల ఇల్లు నిర్మాణం చేయడానికేమో భూములు దొరకంటారు. అదే వీళ్ళకి అనుకూలమైనటువంటి వాళ్ళు, కిట్ ప్రోకోలో డబ్బులు తీసుకున్నటువంటి వాళ్ళు, ఈ వీళ్ళకేమో ప్రభుత్వ భూములు, తర్వాత అప్పనంగా భూములన్నీ కూడా ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి అసైన్డ్ భూములన్నీ కూడా ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది. సరే, ఈ మధ్య కాలంలో మనం చూసాము, టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి గతంలో జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి మేయర్ గాని, లేదంటే వీళ్ళకి సంబంధించిన వాళ్ళు గాని, కోకాపేటకు సంబంధించినటువంటి భూములలో దళితులకు ఇచ్చినటువంటి భూములు, అది కూడా ముఖ్యంగా కర్మభూమి కోసం అంటే మహాప్రస్థానం కోసం ఇచ్చినటువంటి భూములను కూడా ఈ రోజు వాళ్ళు పెద్ద ఎత్తున కబ్జా చేసి బహుళ అంతస్తుల నిర్మాణం చేపడుతున్నారు. అంటే ఎన్నని చెప్పాలి, హైదరాబాద్ చుట్టూతా ఈరోజు వీళ్ళు కబ్జామయంలో ఉన్నటువంటి భూములు. అదే కాకుండా ఈ రోజు వీళ్ళు స్పష్టంగా ప్రతి చోట ఒక బిల్డింగ్ ఉండాలి, ఇక మేము తప్ప టిఆర్ఎస్ భవనాలు తప్ప ఇంకోటి కనబడకూడదు. ఇంకో ప్రతిపక్ష పార్టీలు అడుగుతాం, ఈ రోజు బీజేపీ ఉంది, మేము అడిగితే మాకు ఇవ్వట్లేరు. మేము కొనుక్కుందామన్నా భూములు దొరకట్లేవు సార్. మేము కొందామంటేనో వేలల్లో లక్షలలో గజం ఉంటుంది, వాళ్ళు కొంటేనే 100లలో ఉంటుంది. అంటే వీళ్ళేమో ప్రభుత్వ పరంగా వీళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అనుకూలమైనటువంటి భూములు తీసుకుంటున్నారు. ఇంకొకటి, పేదవాడికి ఈ మధ్య మనము చూస్తే సంక్షేమ భవనాల పేరు మీద మీరు చూస్తే, సంక్షేమ భవనాలు అందరికీ కూడా ఇప్పుడు మామూలుగా అయితే సార్ ఏ కులానికి సంబంధించినటువంటి గ్రామంలో నిర్మాణాలు చేస్తారు. ఈరోజు అది కూడా ఆ వ్యవస్థ కూడా లేనటువంటి పరిస్థితి గ్రామాలలో ఉంది. వీళ్ళు గ్రామాలలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని కూడా ఈ రోజు రియల్ ఎస్టేట్ చేసి ఈ రోజు వాళ్ళు కబ్జాలు చేసినటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఈరోజు అదే హైదరాబాద్ నుండి గ్రామ స్థాయి వరకు
మీకు సార్ హైదరాబాద్ నుంచి గ్రామ స్థాయి వరకు